హాయ్ ఫ్రెండ్స్, జీవన కాలు జారి కింద పడిపోతుంది. పూజారి గారు హైమావతితో ఇలా అంటాడు. పద్మమ్మ చెల్లి జ్యోతి కాబట్టి పద్మమ్మ కూతురు జ్యోతికి కూడా కూతురే అవుతుంది. ఆనంది చేత అన్నప్రసాదాలు చేయించమని పూజారి గారు చెప్తాడు. అమ్మ కుట్టి కోనేటిలో స్నానం చేసి బిందెతో నీళ్లు తీసుకొని జ్యోతమ్మ నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తాడు పూజారి గారు. పూజారి గారు చెప్పినట్టే జ్యోతి ఆనంది సంతోషంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు యామిని, ఇందు. జీవన, మీరు ఇద్దరు ఉండి కూడా వేస్ట్ పెద్దమ్మ, దాన్ని ఆపలేకపోయారు. నా స్థానంలో ఆ కుట్టి ఉంది అని జీవన అంటుంది. నీ స్థానంలో అది ఉండడం కాదు, దాని స్థానంలో నువ్వు ఉన్నావు. ఇది నీకు తెలిసిన రోజున కాళ్ళు జారి పడడం కాదు, గుండె పట్టుకొని పడతావు అని ఇందు మనసులో అనుకుంటుంది. పూజారి గారు జ్యోతిని పూజ చేయమని, ఆనందిని ప్రసాదం చేయమని చెప్తాడు. నేను చేయాల్సిన పనులన్నీ అది చేస్తుంది అని జీవన అంటుంది. చివరిలో తాకి మమ్మ అనుకో సరిపోతుంది అని యామిని వెటకారంగా అంటుంది. ఆనందికి ప్రసాదం చేయడంలో సీను నేను సహాయం చేస్తాను అంటాడు. ఆనంది ప్రసాదం సిద్ధం చేస్తుంది. జ్యోతి పూజ పూర్తి అయినాక పూజారి గారు చెప్పినట్టుగా జ్యోతికి నేల మీద అన్నప్రసాదాలు పెడుతుంది ఆనంది. ఓ తల్లిగా నిన్ను అనుమానించిన దానికి బాధపడుతూ దేవుడి ముందు నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్తం జీవన, ఇది ఇంకెప్పటికీ నిన్ను అనుమానించను. నువ్వు నా కూతురివి అని జీవనను చూస్తూ జ్యోతి అనుకుంటుంది. నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినట్టే అమ్మా, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆనంది అనుకుంటుంది. నేను ఇదంతా మీ ఇద్దరు చేత చేయించాలనుకున్నాను, దానికి ఆ పరమశివుడు ఆశీర్వాదం కూడా తోడైంది. అనుకున్నది జరిగేలా చేశాడు. మీ ఇద్దరి బంధం విడిపోదమ్మా, త్వరలోనే నిజమైన తల్లి కూతురులాగా కలిసి ఉండాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పూజారి గారు అనుకుంటారు. జ్యోతమ్మ, ఈరోజు నీ కన్నబిడ్డ స్థానంలో నిలబడి ఇదంతా చేస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు నా తల్లివే కదా, అందుకే నా తల్లికి నేనే అన్నం తినిపిస్తా అని జ్యోతికి గోరుముద్దలు పెడుతుంది ఆనంది. జ్యోతి కూడా ఒక ముద్ద జీవనకు తినిపియాలని చూస్తుంది. అక్కడ జీవనం లేకపోయేసరికి ఆనందికి తినిపిస్తుంది జ్యోతి. అది చూసిన యామిని, ఇలాంటి అద్భుతాన్ని చూడడానికే మనం ఎగేసుకుంటూ వచ్చాము. నేను మీతో అన్నాను కదా, ఏదో ఒక రోజు ఆ నందిని వాళ్ళ పరిస్థితి మన ఇంట్లో కూడా వస్తుంది అని. అప్పుడు నందిని జీవన అయితే జ్యోతి సుమిత్ర అవుతుంది. అప్పుడు కన్న కూతురు ఎవరో కాదు, ఈ కుట్టియే. మీకు కూడా అలా అనిపిస్తుందా చిన్నత్తయ్య గారు? ఇంకోసారి ఆ మాట అన్నావంటే అక్కతో చెప్తాను అంటుంది ఇందు. అమ్మో వద్దండి, అదొక గొడవ అంటుంది యామిని. గోరుముద్ద తిన్న ఆనంది, ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ శివయ్య అని అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.